కొలేషన్ ఫస్ట్లీ కనుక్కోవటం, టిడ్ బిట్స్ తీసుకోవటం, దాని తర్వాత దాన్ని కలెక్ట్ చేసుకోవటం, రైట్? సో అందరికీ తెలవాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ వెరీ టీడియస్ ప్రాసెస్. కనుక మనం హర్షించాల్సిన సమయం ఏంటి? 2600 kgs పట్టుకున్నారు, 360 kgs ఆర్డిఎక్స్ పట్టుకున్నారు, రైట్? సో ఇట్ వాజ్ నాట్ ఎ టోటల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. మనం ఏంటంటే మనకు ఇదొక ఫ్యాడ్ అయిపోయింది. ప్రతోళ్ళు ఆపోజిషన్ పార్టీ అవనివ్వండి, నాలెడ్జ్ లేని వాళ్ళు అవనివ్వండి, స్టేట్ ఒక మాట అనేయటం ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, రైట్? సో ఇట్ వాజ్ నాట్, నా నమ్మకం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ టోటల్ అయితే మాత్రం కాదు. ఎస్, వాళ్ళు ట్రేస్ చేశారు, కానీ ఆ ట్రేస్ చేసి ప్రతి కనెక్టెడ్ ప్రతి షహీన్ అవనివ్వండి, డాక్టర్ మొహమ్మద్ అవనివ్వండి, ఉమర్ నాబీ అవనివ్వండి, ఒకళ్ళనొకళ్ళు ఇంతమందిని అరెస్ట్ చేశారు. ఎందుకంటే ఒకళ్ళని పట్టుకున్న తర్వాత ఇంట్రాగేట్ చేసి ఫెయిర్ ఇంట్రాగేషన్ అవనివ్వండి, 3rd degree అవనివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాతే ఆ మనుషుల్ని పట్టుకోగలుగుతారు. సో ఈ కానీ సార్ ఇది చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు గత జనవరి నుంచి ప్లాన్ జరిగితే సుమారు 10 నెలలు మళ్ళీ జనవరి వరకు కూడా వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నారు. జస్ట్ బిఫోర్ ఈ పేలుడు జరగడానికి ముందు ఈ 2900 కిలోలు పట్టుకున్నారు. కానీ ఈ ప్రమాదాన్ని మనం నిలువరించలేకపోయాం. పాయింట్ నెంబర్ 1. అంటే మీరు అన్నట్టు నేను ఫెయిల్యూర్ అనే ముద్ర నేను కూడా వేయట్లా, నా ఇంట్రడక్టరీ రిమార్క్స్లోనే చెప్పాను. కానీ ఖచ్చితంగా లోపాలు అయితే ఉన్నాయని మనం మాట్లాడుకోవాలి. ఒప్పుకుంటా లోపాలు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఖచ్చితంగా దాంతో ఎక్కిపిస్తా, కొన్ని లోపాలు జరిగి ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చోర్ ఓవర్ సిపాయి అంటారే, పోలీసు దొంగ ఆడతాం. దొంగ ముందు వెళ్తున్నాడు, పోలీసు అనుకుంటున్నాడా, పోలీసు ఆల్రెడీ దొంగ ఎక్కడికి వస్తాడా అన్న అనాలిసిస్ ఉందే. అందులోనే ఉంది గొప్పతనం మన ఇంటెలిజెన్స్. ఎస్పెషల్లీ ఆప్ సింధూర్ చేసిన తర్వాత మనం జైష్ మహమ్మద్ గురించి మనం అనలైజ్ చేస్తే, అది అయిన వెంటనే జైష్ మహమ్మద్ సింధూర్లో ఏం జరిగింది, ఎక్కడైతే ముజాఫర్బాద్ లో, బావల్పూర్ లో జైష్ మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కొట్టాం, రైట్? కొట్టినప్పుడు ఏమైంది, మన అజర్ గారి సిస్టర్ షహనాజ్ సయ్యద్ అజర్ అని ఆ సిస్టర్ ఉంది, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. దాని తర్వాత విమెన్ యూనిట్ ఫామ్ అయింది. తిరిగి మళ్ళీ జైష్ మహమ్మద్ సుమారు 4 బిలియన్ పాకిస్తాన్ రూపీస్ కలెక్ట్ చేసుకుని, రైట్, కలెక్ట్ చేసుకుని వాళ్ళేమో తిరిగి రీబిల్డ్ చేస్తున్నారు. సో జైష్ మహమ్మద్ ఊరికే ఒక చోట మన మద్రాసాస్ కొట్టిన, హెడ్ క్వార్టర్స్ కొట్టిన వెంటనే వాళ్ళ నమ్మకం, వాళ్ళ ఒక అబ్జెక్టివ్ మారదు కనుక ఇంకో చోట ఇచ్చేస్తారు. ప్రతి చోట ఒక చోట కొట్టితే ఇంకో చోటకి వెళ్తారు. ఎప్పుడైతే మనం ఆ నమ్మకాన్ని మార్చగలిగితే అప్పుడే టెర్రరిజం అవుతుంది, లేకపోతే ఈ టెర్రరిజం అనేది ఖచ్చితంగా ఉంటుంది. బట్ ఎస్, ఓన్లీ థింగ్ ఇస్ మేబీ ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఎవరు మన మొహమ్మద్ ఉమర్ నబీ అతన్ని ఉమర్ నబీని పట్టుకోగలిగితే వుడ్ హావ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. కనుక కాబట్టి ఏంటంటే ప్రతి చోట జరిగేది ఇదే. ఇప్పుడు మనం అమెరికా ఫెయిల్యూర్ అనలేము, లోపాలు జరిగి ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ జరగకపోతే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ టేక్ ఆఫ్ చేయటం, ఆ దరిదాపులోకి వెళ్ళటం, ట్విన్ టవర్ లోకి వెళ్ళటం, అలాగే ఖచ్చితంగా కొన్ని డిలేస్ జరిగి ఉండొచ్చు. ఒక్కోసారి ఖచ్చితంగా కొంతమంది పోలీసులు ఆ ఇన్ఫర్మేషన్ మంచిది కాదని పక్కన పడేయచ్చు. జరిగేది యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, చిన్న ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఈ అదృష్టం ఏంటి, ఇది ఎందుకు పట్టుకున్నారు? జేఎన్కేలో పుల్వామాలో కొత్త పోస్టర్స్ అంటించారు. పోస్టర్స్ అంటించి కొత్త ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ఎస్ఎస్బి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ చౌదరి అని ఎవరో పేరున్నాయన, ఏంటి కొత్త రకం పోస్టర్స్ వస్తున్నాయి ఇక్కడ, ఎవరు అంటిస్తున్నారు అని మొదలుపెట్టిన ఇన్వెస్టిగేషన్ ఇది. యాక్చువల్ బేసికలీ పోస్టర్స్ ఎందుకు వస్తున్నాయి, ఆ ఇన్వెస్టిగేషన్ వెంటపడి తీస్తే అప్పుడు ఫరూదాబాద్ దగ్గర వరకు చేరింది, జైష్ మహమ్మద్ తో కనెక్షన్స్ ఉన్నాయని తేలింది. సో ఇంటెలిజెన్స్ అనేది చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మనం దాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని అనలైజ్ చేయాలి, ఊరికి వదిలేయకూడదు. కనుక పోలీసులో ఎక్కడో ఒకటి చిన్న లోపాలు ఖచ్చితంగా ఇది పెద్ద ఇన్ఫర్మేషన్ కాదు, రైట్? ఇప్పుడు ఈ కారులో ఫాల్స్ డాక్యుమెంట్ ఉండొచ్చు, రైట్? చూసేవాడు గబుకనా నెంబర్ వచ్చేసింది వెళ్ళిపోతాడు. ఒక్కోసారి కొంతమంది తెలివైనవాడు, లేదు ఈ నెంబర్ ఇక్కడ సరిగా రావట్లేదు, నెంబర్ కొంచెం డీఫేజ్డ్ ఉంది, మొహంలో ఎక్కడ ఐడెంటిఫికేషన్ చెక్ చేస్తున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఫోటో చూస్తాం, ఫోటో చూసిన వెంటనే బాగా సేమ్ అలాగే ఉన్నట్టు అనిపిస్తుంది, ఫోటోలో కొంచెం డిఫరెంట్ ఉన్నాడు, ఎందుకున్నాడు. సో సమ్ సార్ట్ ఆఫ్ లోపాలు ఖచ్చితంగా జరిగింది, రైట్? సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దట్ ఏ బిగర్ ఇన్సిడెంట్. ఎందుకంటే మా తోడళ్ళు ఎడమ సుధాకర్ రావు గారు, పుల్లారావు గారికి తెలిసే ఉంటుంది, డాక్టర్ ఎడమ సుధాకర్ రావు గారని 1993 బాంబ్ బ్లాస్ట్ లో మా తోడళ్ళు చనిపోయారు ఇన్ సెంటోర్ హోటల్ ఇన్ ముంబై.
12 చోట్ల బాంబ్ బ్లాస్టులు జరిగింది. అవును, రైట్. అలాంటి పెద్ద దుర్ఘటనలు మాత్రం మనం ఆపగలిగామని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు 26/11 ముంబై అటాక్స్ కూడా ఇన్ని మనం ఆపలేకపోయాం. ఆ తర్వాత కూడా చాలా చర్చ జరిగింది, ఆ తర్వాత కూడా అనేక ఉగ్రవాద దాడులు జరిగాయి. కానీ ఇప్పుడు దేశం అంతా చర్చించుకుంటుంది ఏంటంటే పహల్గామ్ దాడి తర్వాత ఇక మనం అసలు సూపర్ పర్ఫెక్ట్ అయిపోయాము. కానీ ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వి విల్ నెవర్ బి పర్ఫెక్ట్. సూపర్ పర్ఫెక్ట్ పక్కన పెడితే ఏది ఉగ్రవాదాన్ని నివారించే కార్యక్రమంలో లేదా ఉగ్ర దాడి ఘటనలో ఒక్కటి కూడా జరగకుండా ఆపే క్రమంలో అట్లా తీసుకోవచ్చు దీన్ని, మీరు చెప్పిన దాన్ని. నేను ఒకటి ఖచ్చితంగా చెప్పగలిగింది ఏంటంటే 100% టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని ఆపగలిగిన దేశం ఏది ఉండదు. 100% ఆపలేదు. కానీ అలాగని మనం కాంప్లసెంట్ అయిపోయి మనం ఊరుకుంటే మాత్రం అది మాత్రం అవివేకం. అంతే కదా, రైట్. కనుక ఏంటంటే తెలివైనోడు బుద్ధున్నోడు ఎవడైనా ఏం చేయాలి, ఇక్కడ ఈ తప్పు జరిగింది, రైట్. ఈసారి లెసన్స్ ఇప్పుడు అయిపోయిన వెంటనే కంప్లీట్ పోలీస్ డిపార్ట్మెంట్, వెదర్ ఇట్ ఈస్ ఐబీ ఆర్ జేకే పోలీస్ ఆర్ ఒకవేళ ఇప్పుడు జేకే పోలీస్ కిను హర్యానా పోలీస్ కి డిలేస్ కూడా జరిగి ఉండొచ్చు. యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం డిలే అయి ఉండొచ్చు. జేఎన్కే పోలీసు యాక్చువల్లీ ఇన్వెస్టిగేషన్ కోసం ఫరీదాబాద్ రావాలి, ఇవాళ రిజర్వేషన్ దొరకలేదు, రేపు వెళ్దాం అనుకుని ఘటన జరిగే వరకు ఆ సీరియస్నెస్ ఉండదు కదా. కరెక్ట్, అది. బట్ ఓన్లీ గుడ్ థింగ్ ఇస్ ప్రతిసారి జరిగిన సంఘటనతో మనం ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటాం. కానీ దొంగోడు కూడాను రకరకాల కొత్త విధానాలు, వీళ్ళని ఎలా డ్యూప్ చేయాలి, ఎలా చేయాలి. ఇప్పుడు ఆడ డాక్టర్ గురించి మనం ఎక్కడ వినలేదు. వైట్ కాలర్ గురించి వినలేదు. వైట్ కాలర్ కూడా ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు మనం, రైట్. అందరూ లో క్లాస్ లేదా స్మాల్ టైమ్ ఎంప్లాయీస్ చూసాం, రైట్. సో ఇన్నోవేటివ్ కొత్త రకాల విధానాలు టెర్రరిజం అని చేయాలని అనుకున్నవాడు, రైట్, కొత్త విధానాలు ఖచ్చితంగా యూ వోంట్ బి సర్ప్రైజ్. మన పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా కొంతమంది ఉండొచ్చు ఈ పాటికి. యాక్చువల్ ఫ్యాక్ట్ చెప్తున్నా, రైట్. ఏన్కే పోలీస్ అవ్వచ్చు, మీరు ఎంత వెరిఫై చేసినా రిలీజియస్ లీనింగ్స్ ఉన్నోళ్ళు ఎక్కడో కూడా ఖచ్చితంగా